multi level method for horizon for straight line. ఓకే, వ్యాలిడిటీ స్టార్ట్ డేట్ వచ్చేసి ఫ్రమ్ ఇక్కడ మీకు ఎప్పటి నుంచి కావాలి డిప్రిసియేషన్ క్యాల్కులేషన్, క్యాపిటలైజేషన్ నుంచి కావాలి ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ నుంచి కావాలి ఇక్కడ ఇస్తాం. అయితే ఫస్ట్ ఆర్ సెకండ్ వన్. నేను ఫ్రమ్ క్యాపిటలైజేషన్ డేట్ ఇస్తున్నాను. ఇక్కడ సెకండ్ దానికి వెళ్ళండి, న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ వచ్చేసి అక్విజిషన్ ఇయర్ అంటే అప్పుడు ఎప్పటివరకు అప్లికేబుల్ కావాలి. ఓకే, ఇది కూడా అప్లికేబుల్ కావాలి. 0 ఇది పీరియడ్స్. ఓకే, ఇది కూడా ఇలా ఇస్తున్నాను. ఇది అవసరం లేదు బేసికలీ, బట్ ఇక్కడ బేస్ వాల్యూ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, బేస్ వాల్యూ అక్విజిషన్ వాల్యూ పర్సంటేజ్. ఇక్కడ పర్సంటేజ్ ఇస్తున్నాం. నీ స్ట్రైట్ లైన్ బ్యాలెన్స్ మెథడ్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ కావాలి డిప్రిసియేషన్. సో 10% ఇస్తున్నాను. సేవ్ చేసేసుకో, కంటిన్యూ. సో మల్టీ లెవెల్ మెథడ్ స్ట్రైట్ లైన్కి 10% ఇచ్చాను ఇక్కడ. ఓకే, బ్యాక్. సో పీరియడ్ కంట్రోల్ ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, సో ఇది సెలెక్ట్ చేస్తున్నాను, కాపీ. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఒకటి అసైన్ చేసేసుకో పీరియడ్ కంట్రోల్ మెథడ్. సో పీసీఎం ఇస్తాను పీరియడ్ కంట్రోల్ మెథడ్, VCPC1 ఇస్తాను. P1 ఇస్తాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుందంటే సిస్టమ్ 0 అంటే అక్విజిషన్స్ కోసం అక్విజిషన్ ప్రొరేటెడ్ ద పీరియడ్ స్టార్ట్ డేట్. ఓకే, స్టార్టింగ్ నుంచి యావరేజ్ తీసుకుంటుంది. అక్విజిషన్ కూడా సేమ్. రిటైర్మెంట్కి ప్రొరేటా అప్ టు మిడ్ పీరియడ్ ఎట్ ద పీరియడ్ స్టార్ట్ డేట్. ఓకే, రిటైర్మెంట్. ట్రాన్స్ఫర్ ఇది కూడా సేమ్. సో ఫస్ట్ ఎంటైర్ మంత్ క్యాలిక్యులేట్ చేయాలా లేకపోతే ఒక పర్టికులర్ 15 డేస్కి మాత్రం క్యాలిక్యులేట్ చేయాలనేది ఇక్కడ మనం ఆప్షన్స్ ఇచ్చాడు SAP వాడు. అది ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ కావాలి, మిడిల్ ఆఫ్ ది స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ నుంచి స్టార్ట్ చేసి క్యాలిక్యులేషన్ కావాలా లేకపోతే మిడ్ పీరియడ్లో క్యాలిక్యులేట్ కావాలనేది ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిండు మొత్తం. ఓకే, సో ప్రస్తుతానికి అయితే నేను ఇవి రెండు తీసుకున్నాను, ఇది సేవ్ చేస్తున్నాను, కంటిన్యూ. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ 1 MLM, 1 is PCM. ఒకటి MLM డిఫైన్ చేశాను, ఒకటి PCM డిఫైన్ చేశాను. ఓకే, తర్వాత వచ్చేసి డిప్రిసియేషన్కి, ఇది ఇంపార్టెంట్. డిప్రిసియేషన్కి ఇక్కడ మనం డిప్రిసియేషన్కి డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ జస్ట్ లుక్ అప్ టు దిస్ వన్, కొట్టండి ఇక్కడ. ఓకే, క్యాలిక్యులేషన్. సో బేస్ మెథడ్ ఇచ్చేస్తాం. ఓకే, ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ ఇచ్చేసుకున్నాం. పీరియడ్ కంట్రోల్ మెథడ్, మల్టీ లెవెల్ మెథడ్. సో స్ట్రైట్ లైన్ బ్యాలెన్స్ మెథడ్ అంతే, ఇంతకుమించి ఇంకెక్కడ ఏం అవసరం లేదు. సో ఇక్కడ తీసుకొచ్చేసాం పీరియడ్ కంట్రోల్ మెథడ్, లెవెల్ మెథడ్. సో స్ట్రైట్ లైన్ 2%, ఇది సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, లేదంటే కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా పర్లేదు. సో డిప్రిసియేషన్కి ఒక డిప్రిసియేషన్కి పేరు పెట్టాలి మనం. ఓకే, సో వెరిజాన్ TK1 depreciation key for straight line for horizon. ఓకే, సో స్టేటస్ ఇన్యాక్టివ్ ఉంది, అది చేంజ్ చేద్దాం. సో పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ఫిజికల్ ఇయర్స్, డిప్రిసియేషన్ టు 3 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ఫిజికల్ ఇయర్స్, సో పీరియడ్ కంట్రోల్ చేస్తుంది. ఇంక ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో న్యూ ఎంట్రీస్, ఇక్కడ డిప్రిసియేషన్, ఆర్డినరీ డిప్రిసియేషన్ మనది ఫేస్ వచ్చేసి ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే, డిప్రిసియేషన్ బేస్ మెథడ్ మనం అనుకున్నాం 0014 ఎక్స్ప్లిసిట్ పర్సెంటేజ్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఓకే, ఇది ఇంకా ఇది మన డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ కాదు, మనం చేసేది స్ట్రైట్ లైన్ బ్యాలెన్స్ మెథడ్. సో ఇక్కడ VP1 ఇచ్చాను, వెరిజాన్ పీరియడ్ కంట్రోల్ 1. మల్టీ లెవెల్ మెథడ్కి ఏమి ఇచ్చాం శేఖర్? మల్టీ లెవెల్కి VM1 ఇచ్చాం, మల్టీ లెవెల్ మెథడ్ ఫర్ VC0 ఫర్ స్ట్రైట్ లైన్. క్లాస్ వచ్చేసి స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్. ఓకే, సేవ్ చేస్తున్నాను.
బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఇక్కడ చూడు, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టేటస్ ఇన్యాక్టివ్ ఉంది, ఇక్కడ యాక్టివేట్ చేయాలి. సో సిస్టమ్ 180 చూసాను, సేవ్, ప్రెస్ ఎంటర్, అయిపోయింది. బ్యాక్ వచ్చేసి సో దిస్ హ్యాస్ బిన్ సేవ్డ్. ఓకే, ఇప్పుడు ఇంకా ఇన్యాక్టివ్లో ఉంది, యాక్టివేట్. బ్యాక్, ఇప్పుడు యాక్టివ్ వచ్చింది, సేవ్ చేయి. బ్యాక్, సో ఇప్పుడు యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. బ్యాక్, ఇప్పుడు చెక్ చేస్తే సరిపోతుంది. డిప్రిసియేషన్ కీ ఫర్ స్ట్రైట్ లైన్ ఫర్ VDK1 అనేది యాక్టివ్ మోడ్లో ఉంది. సో ఎగ్జిట్. సో ఇది చేసేసాను. సో ఇక్కడ మనం చేసింది ఏంటంటే బేస్ మెథడ్ చేసాం, మల్టీలెవెల్ మెథడ్ చేసాం, పీరియడ్ కంట్రోల్ మెథడ్ చేసాం, డిప్రిసియేషన్ కీ మెథడ్ చేసాం. ఓకే, ఇంకా మిగతా ఏవి కూడా అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఒక స్టెప్ ఏదైతే మనం ఇంతకుముందు చేయలేదో జనరల్ వాల్యుయేషన్లో ఒక స్టెప్ ఉంది కదా, అది ఇక్కడ చేసేద్దాం. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ అసెట్ క్లాస్. పొజిషన్ అసెట్ క్లాస్ వచ్చేసి VG01 కాదు, ఏంటి అసెట్ క్లాస్ ఏంటి మనది? VG01 కాదు, 9999. సో సెలెక్ట్ చేస్తున్నాను, డిప్రిసియేషన్ ఏరియాస్ ఇక్కడ తీసేస్తున్నది. ఓకే, సిస్టమ్ ఇక్కడ డిప్రిసియేషన్ కీ ఇప్పుడు ఏమని డిఫైన్ చేసాం చెప్పు? డిప్రిసియేషన్ కీ ఫర్ స్ట్రైట్ లైన్ ఫర్ వేరిజాన్. ఓకే, ఇది కూడా VDK1, ఇక్కడ కూడా VDK1, ఇక్కడ కూడా VDK1. ప్రెస్ ఎంటర్. ఇక్కడ మీరు ఎంటర్ చేసుకున్న పర్లేదు. సో క్లిక్ ఆన్ సేవ్, కంటిన్యూ. సో నేను డిప్రిసియేషన్ కీకి అసైన్ చేసేసాను మన దానికి. అట్ ద సేమ్ టైం ఈ అసెట్ క్లాస్కి డిప్రిసియేషన్ కీ అసైన్ చేసేసాను. ఓకే, తర్వాత అట్ ద సేమ్ టైం ఇది యాక్టివ్ మోడ్లో ఉంది. ఇప్పుడు ఇది సేవ్, బ్యాక్. So this is done. Now coming back to the master data. So /o create. So ఇక్కడ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్. ఇప్పుడు పాత్ స్టార్ట్ అయింది, కొత్త పాత్. ఫిక్స్డ్ అసెట్స్, పోస్టింగ్ కంటే ముందు ఫస్ట్ మాస్టర్ డేటా కావాలి కదా. అసెట్, క్రియేట్ అసెట్. సో అసెట్ క్లాస్ ఏంటి మనది చెప్పు శంకర్? 9999. మన అసెట్ క్లాస్ వచ్చేసి 99 ఏంటిది? అది ఫర్నిచర్ ఫిట్టింగ్స్. ఓకే, కంపెనీ కోడ్ ఏంటి మనది? VG01. తర్వాత ప్రెస్ ఎంటర్ చేయి. ఓకే, ఇన్ఫర్మేషన్ అబౌట్ లాస్ట్ కంప్లీటెడ్ ఫిజికల్ ఇయర్ ఇస్ ఇన్కంప్లీట్ అంటుంది. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? FAA_CMP అనే ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. ఓకే, ఈ ఫిజికల్ ఇయర్ క్లోజింగ్లో, ఇయర్ ఎండ్ క్లోజింగ్లో వచ్చింది ఇది. ఓకే, ఇది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూసావా, పెట్టుకోవాలి. ఇక్కడ చూడు, మీతో డిఫైన్ చేసుకున్నారు. సో మనది వచ్చేసి ఇక్కడ ఉంది, వెరిజాన్ జనరల్ డేటా. డిస్ప్లే సెట్టింగ్స్ మోడ్లో ఉన్నాం, చేంజ్ మోడ్. లెగసీ డేటా ట్రాన్స్ఫర్ ఇక్కడ ఏం అవసరం లేదు.
లెడ్జర్ 0L. సో సిస్టమ్కి హైయెస్ట్ ఫిజికల్ ఏరియా కావాలి. హైయెస్ట్ ఫిజికల్ ఏరియా ఎంత? 2025. ప్రెస్ ఎంటర్. ఓకే. సో ఎట్ ద సేమ్ టైం ఇంకో దానికి కూడా కావాలి. ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది. సో సేవ్. జస్ట్ హైయెస్ట్ ఫిజికల్ ఏరియా చేసేది అంతే. సో పీరియడ్ డిటర్మినేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ 2025-06-05 ఫర్ ద పీరియడ్ కంట్రోల్. మన ఫిజికల్ వేరియంట్కి సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, మన ఫిజికల్ వేరియంట్ తర్వాత పీరియడ్ కంట్రోల్కి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది సిస్టమ్. సో మనం పీరియడ్ కంట్రోల్స్ ఏం తీసుకున్నాం? సెలెక్ట్ చేస్తున్నాను. మన ఫిజికల్ వేరియంట్ ఏంటిది చెప్పు. బి 37 పొజిషన్ ఏంటి మన కంపెనీ కోడ్ VC01. ఏం అసైన్ చేసాం? VP అసైన్ చేసాం. ఓకే, VP. సో గో బ్యాక్ టు అనదర్ ట్రాన్సాక్షన్. ఇక్కడ మన VP సెలెక్ట్ చేద్దాం. VP. ఓకే, పీరియడ్ కంట్రోల్ మెథడ్ ఏంటి మనది? మనం 01 ఇచ్చాం. ఇది 02 ఉంది, ఇది అలాగే ఉంచేస్తాను, సేవ్ చేస్తాను. సో బేసికల్ ఫిజికల్ వేరియంట్ అసైన్ చేస్తాం అంతే. ఇక్కడ 01 ఉందో చూద్దాం. సో బేసికల్ ఇక్కడ లేదు, ఓన్లీ ఫర్ దట్ పర్టికులర్ ఉంది. సో అది డిఫైన్ చేశాను. జనరల్ పీరియడ్ కంట్రోల్స్లో ఇక్కడ ఏం అవసరం లేదు. ఒకసారి చెక్ చేద్దాం అసలు అది అవుతుందో లేదో. సో ఇది డిఫైన్ చేశాను, డిఫైన్ క్యాలెండర్ అసైన్మెంట్స్. స్పెసిఫిక్ పీరియడ్ కంట్రోల్ అనేది మన ఫిజికల్ ఇయర్ వేరియంట్కి అసైన్ చేశాను. ఓకే, సో క్యాన్సల్, సేవ్. ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. నో, మళ్ళీ ఇది చేసేయండి. ఇది
ఇక్కడ డిస్ప్లే మోడ్లో ఉంది, చేంజ్ మోడ్కి వెళ్ళేసి ఓకే లెగసీ డేటా ట్రాన్స్ఫర్ ఇక్కడ ఏం అవసరం లేదు. లెడ్జర్కి సిస్టమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 1 హైయెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, సేవ్. ఇంకో దాన్ని కూడా చేసేద్దాం, ఇది కూడా కాపీ అయింది, సేవ్. సో ఇప్పుడు ఇది అయిపోయింది. నో సెగ్మెంట్ ఫర్ లెగసీ డేటా ట్రాన్స్ఫర్ వాస్ క్రియేటెడ్ ఎట్ ఇన్ కంపెనీ కోడ్, ఇట్స్ వార్నింగ్ మెసేజ్, ఇగ్నోర్ సెట్టింగ్స్ ఫర్ కంపెనీ కోడ్ విజిట్ యువర్ సేవ్ సక్సెస్ఫుల్లీ. సో సిస్టమ్కి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే హైయెస్ట్ ఫిజికల్ ఇయర్ కావాలి. ఇది చేసేటప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ఆ క్యాలెండర్ అసైన్మెంట్ మన ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్కి స్పెసిఫిక్ పీరియడ్ కంట్రోల్ ఇయర్ది అసైన్ చేసాం అంతే. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అగైన్ ఎగ్జిట్ చేస్తున్నాను. ఇది అసలు ఇది ఎర్రర్ ఎప్పుడు వచ్చింది మనకి? అసెట్ క్రియేట్ చేసేటప్పుడు వచ్చింది, రైట్? సో అసెట్ క్రియేట్ చేద్దాం. సో అసెట్ మాస్టర్ డేటా, ఓకే అసెట్ క్లాస్ ఇచ్చాను, కంపెనీ కూడా ఇచ్చాను. ఫస్ట్ అసెట్ అంటే నెంబర్ ఆఫ్ సిమిలర్ అసెట్స్ 1 ఇచ్చాను. క్లిక్ ఆన్ మాస్టర్ డేటా. సో ఇక్కడ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ ఓకే 01. ఈ అసెట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం కదా, సో అకౌంట్ డిటర్మినేషన్ ఆటోమేటిక్ తీసుకొచ్చింది. ఎందుకంటే అసెట్ క్లాస్ డిఫైన్ చేసినప్పుడు అదే అకౌంట్ డిటర్మినేషన్ ఇచ్చాం మనం. సో అది తీసుకొచ్చేసింది సిస్టమ్ కదా శంకర్. సో ఇక్కడ ఇంకేం అవసరం లేదు, టైం డిపెండెంట్కి వెళ్ళండి. బిజినెస్ ఏరియా ఉంటే ఇచ్చేసేయండి. కాస్ట్ సెంటర్, సిస్టమ్ కాస్ట్ సెంటర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇది మనది కాదు. కంటిన్యూ. సో కాస్ట్ సెంటర్ ఇచ్చేసాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ బిజినెస్ ఏరియా ఆల్సో. రిచన్ ఈ పర్టికులర్ ఫర్నిచర్ ఫిట్టింగ్ ఎవరి నుంచి కొనుక్కున్నాం అనే డీటెయిల్స్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. అది అప్ టు ఇట్స్ ఆప్షనల్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ ఇట్స్ అప్ టు ఆప్షనల్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సమ్ సర్టెన్ డీటెయిల్స్ యూ కెన్ యాడ్ ఇట్ హియర్. డిప్రిసియేషన్ ఏరియాస్ ఇది ఆటోమేటిక్గా తీసుకొచ్చింది. అసెట్ క్లాస్లో అసైన్ చేసాం కాబట్టి సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకొచ్చేసింది వీడికి A1 డిప్రిసియేషన్కి ఫర్ అసెట్కి. సో అక్కడ అది ఇవ్వకపోతే ఇక్కడ ఇది వచ్చేది కాదు. సో నేను 5 years ఇస్తాను యూస్ఫుల్ లైఫ్. ఓకే, ప్రెస్ ఎంటర్. ఇది కూడా చేసే ప్రెస్ ఎంటర్. దిస్ ఈస్ ఫైన్. సో డిప్రిసియేషన్ స్టార్టెడ్ అవసరం లేదు, సేవ్ చేసేసే. సో సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ క్రియేటెడ్ one asset. Okay, 10 is created. అసెట్ క్రియేట్ చేసేసాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఈ అసెట్ని కొనుక్కుందాం మనం. కొనుక్కోవడానికి పోస్టింగ్, అక్విజిషన్, ఎక్స్టర్నల్ అక్విజిషన్, F-90 అంటే వెండర్ నుంచి కొనుక్కుంటున్నాం. F-90 ఇక్కడ ఏమొస్తుంది? పోస్టింగ్ డేట్ నేను ఏం చేస్తాను, స్టార్టింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తాను 01/04/2025 ఫస్ట్ ఏప్రిల్ నుంచి కొనుక్కుంటున్నాను. ఓకే, కంట్రోల్ C, కంట్రోల్ V. సో ఇది రెఫరెన్స్ అసెట్ అక్విజిషన్ 1. సో ఇది కంట్రోల్ C, కంట్రోల్ V. సో ఇక్కడ కింద వచ్చేసి 31 ఇది వెండర్. 31 అంటే వెండర్ కదా, ఎవరి నుంచి కొనుక్కుంటున్నాం అసెట్. ప్రెస్ ఎంటర్. కాగ్నిజెంట్ నుంచి కొనుక్కుందాం, రైట్? ప్రెస్ ఎంటర్. 03లో అడ్జస్ట్ అయింది ఎందుకంటే కరెంట్ పీరియడ్ 6th పీరియడ్ అంటే జూన్ పీరియడ్ కదా, ఫస్ట్ పీరియడ్కి అడ్జస్ట్ అయింది అది. సో న్యూ డేట్ ఇక్కడ ఒక 5 lakhs ఇచ్చేసేయండి. ఇంత 5 lakhs పెట్టి ఈ అసెట్ కొనుక్కుంటాం. తర్వాత ఇక్కడ ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ రాసేసాయి అసెట్ అక్విజిషన్. ఓకే, అక్విజిషన్ అంటే పర్చేస్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, 70 ఇవ్వాలి. 70 అంటే ఏంటి 70 అంటే అసెట్ కొనుక్కుంటున్నాం కాబట్టి అసెట్ ఇవ్వాలి. ఇక్కడ 70 A అంటే అసెట్, D అంటే డెబిట్. సో డెబిట్ అసెట్. ఇంతకుముందు ఇచ్చిందేమో వెండర్, ఇప్పుడేమో అసెట్ ఇస్తున్నాను. సో అసెట్ కొనుక్కుంటున్నాను. మరి సిస్టమ్కి తెలియాలి కదా ఏ అసెట్ కొనుక్కుంటున్నాను. ఫర్నిచర్ అసెట్ ఇక్కడ కొనుక్కుంటున్నాను. ట్రాన్సాక్షన్ టైప్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ. ఓకే, 100 అంటే ఏంటిది, ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది అయిపోయింది. ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు అసెట్ డీటెయిల్స్ ఇది అవసరం లేదు ఎందుకంటే మనకి ఇది డీటెయిల్స్ వస్తుంది, ఎందుకంటే అక్కడ వెండర్ మాస్టర్ ఇది అసైన్ చేసాం కాబట్టి వస్తుంది. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఈస్ నాట్ మెయింటైన్ ఫర్ ACO. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఏమంటుంది సిస్టమ్, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అడుగుతుంది. ఓకే, ఇప్పుడు టెక్నికల్. సో ప్రసాద్ కూడా లైన్లో వెళ్ళిపోయాడు మనడు.
Prasad, are you there? ప్రసాద్ ఇప్పుడు ఈసీసీకి S4కి ఇంత నీకు లెడ్జర్స్ కరెన్సీస్ బట్టి డిప్రిసియేషన్ ఎర్రర్స్ డిఫైన్ చేసాం. ఇప్పుడు ఇంకొకటి కొత్త పాయింట్ ఏంటంటే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ డిఫైన్ చేయమన్నాడు. దట్స్ ద డిఫరెన్స్. ఓకే, నేను ఎలాగో రికార్డింగ్ చేస్తున్నాను, నీవు ఒకసారి చెక్ చేసుకో ఒకసారి. సో స్లో అయింది కదా. ఎందుకంటే వర్క్ చేయట్లేదు ఇది. ఓకే, సో ఇక్కడ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్కి నువ్వు అసెట్ పర్చేస్ చేసినావు, అసెట్ డెబిట్ చేస్తాను, అదే కదా శంకర్ ఇప్పుడు వచ్చింది. ఇక్కడ వెండర్ చేస్తున్నాను, అవునా? ఇది వచ్చేసి క్రెడిట్, ఇది వచ్చేసి డెబిట్. సో సిస్టమ్కి ఇంకొక అకౌంట్ కావాలంటుంది, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఓకే, సో సిస్టమ్ ఏం చేస్తుందంటే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ చేస్తుంది అసెట్ ప్లేస్లో, వెండర్ అలాగే ఉంటుంది. ఓకే, తర్వాత ఇది చేస్తుంది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఇది చేస్తుంది. సో సిస్టమ్ బేసికల్గా టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్తో అప్డేట్ చేస్తుంది, అంటే వాల్యుయేషన్ డిఫరెంట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని అప్డేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాం. ఇది ఓన్లీ అక్విజిషన్స్ మాత్రమే అవుతుంది. ఓకే, ఒక సైడు దీంట్లో దీని బదులుగా ఇది వేసింది, దీంట్లో దీని బదులుగా ఇది వేసింది, అంతే. ఓకే, సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్, లేకపోతే సిస్టమ్ ప్రొసీడ్ కాలేదు, ఈ ఎర్రర్ అలాగే ఉంటుంది అంటిల్ వి రిజాల్వ్. సో /OFS00 ఏం చేయాలి, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఫర్ అసెట్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ దేంట్లో వస్తుంది, అసెట్స్. సో ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను ఒకటి, నెక్స్ట్ నెంబర్ ఎంత 1006. సో కంటిన్యూ చేయండి ఇక్కడ. సో టైప్ డిస్క్రిప్షన్ బ్యాలెన్స్ షీట్, ఇది వచ్చేసి అసెట్స్, షార్ట్ టెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ క్లియరింగ్. ఓకే, ఇది కూడా టెక్నికల్ క్లియరింగ్ ఫర్ అసెట్స్. ఓకే, కంట్రోల్ డేటా. ఇక్కడ మీరు ఏం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ టైప్ అసెట్స్ ఇవ్వాలి. ఫైన్, ఇక్కడ ఇంకేం అవసరం లేదు. షార్ట్కి ఏమని ఇస్తాం, అసెట్ నంబర్ 018 అసెట్ నంబర్ ఉంది కదా, అది ఇచ్చేసాను. అసెట్ నంబర్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో ఇది రికన్సిలేషన్ కాబట్టి నేను ఏం చేస్తాను, $67 ఇస్తాను, రికన్సిలేషన్ కాబట్టి 67 ఇచ్చేసాను, సేవ్ చేస్తాను. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ విచ్ ఇస్ రికన్సిలేషన్ అకౌంట్. సో మనకు వచ్చిన ఎర్రర్ ఇక్కడికి వెళ్ళండి. సో ఇక్కడ సిస్టమ్ చూపిస్తుంది డిఫైన్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అసెట్ అక్విజిషన్ అని.
సో డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళిపోయింది. ఇది ఎక్కడుంది పాతు? మనం స్టార్టింగ్లో ఇది తర్వాత ఇంటిగ్రేషన్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్లో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అసెట్ అక్విజిషన్లో డిఫైన్డ్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అసెట్ అక్విజిషన్ ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ లింక్ ఇవ్వాలి. మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎంత? మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ విసిఓఏ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఇప్పుడు ఎంత క్రియేట్ చేస్తాం మనం? 1006 సేవ్ చేసుకుందాం. ఫిల్ ఫర్ ఎంట్రీస్. ఓకే, సో ఇక్కడ ఎంటర్ చేయలేదు. సో సిస్టమ్ అందుకే మెసేజ్ ఇస్తుంది సేవ్ బ్యాక్ సేవ్ కంటిన్యూ. డిఫరెంట్ టెక్నికల్ క్లియరింగ్ ఫర్ రికార్డ్ ఫ్రీ కంట్రోల్. ఇది ఒకవేళ అవసరం అనుకుంటే ఇది క్లియర్ చేస్తాం. ఓకే, అవసరం లేదు. బట్ ఓకే, సో న్యూ ఎంట్రీస్, ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇది వచ్చేసి అకౌంట్ డిటర్మినేషన్, ఇది వచ్చేసి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. సో డిఫరెంట్ కావాలనుకుంటే కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ అకౌంట్ డిటర్మినేషన్కి డిఫరెంట్ అకౌంట్స్ ఇచ్చుకోవచ్చు. ఇది అవసరం లేదు. ఓకే, ఎగ్జిట్ చేస్తున్నాను, ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఆ ఎర్రర్ వెళ్ళిపోయిందో చూద్దాం. ప్రెస్ ఎంటర్. సో ఆర్ reconciliation account is missing in master record. Correct master record. Reconciliation account is missing in master record. Correct master record. ఏంటిది మెసేజ్ ఇది? సో ఒక రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ మిస్సింగ్ ఇన్ మాస్టర్ రికార్డ్. ఈ ఫర్దర్ ఫిట్టింగ్స్కి ఒక మాస్టర్ రికార్డ్ మిస్ అయిందని చెప్తుంది. ఓకే, సో దీన్ని ఇక్కడ మిస్, ఇది ఎక్కడ క్రియేట్ చేయాలి? సేమ్ ప్లేస్, ఇంటిగ్రేషన్ విత్ జిఎల్ అకౌంటింగ్, అసైన్ జిఎల్ అకౌంట్స్. సో ఇక్కడ ఇది ఒకసారి చెక్ చేసుకుందాం. హౌ డిప్రిసియేషన్స్ ఆర్ పోస్టెడ్. సో ఇవైతే మనం ఆల్రెడీ ఇచ్చేసినవి ఉన్నాయి, నో వరీస్. సో అసైన్ జిఎల్ అకౌంట్స్లో, వెరిజాన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో, అకౌంట్ డిటర్మినేషన్లో ఇక్కడ మనం చేసింది ఏంటి? పొజిషన్ 9999 ఎంటర్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్. సో సిస్టమ్కి ఇక్కడ సిస్టమ్ జిఎల్ అకౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫర్నిచర్ ఫిట్టింగ్స్కి ఒక జిఎల్ అకౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం అక్విజిషన్ అంటే కొనుక్కోవడం కదా. సో సిస్టమ్ అది అక్విజిషన్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి, అక్విజిషన్ అంటే పర్చేస్, అసెట్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి దేనికి? ఫర్నిచర్ ఫిట్టింగ్స్కి. ఆ సిస్టమ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏపీసీ అంటే అక్విజిషన్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్. ఇక్కడ ఒక జిఎల్ అకౌంట్ కావాలి. ఓకే, సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం రేపు క్రియేట్ చేద్దాం. ఓకే, రేపు ఇంటిగ్రేషన్ జిఎల్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ చేసిన తర్వాత ఇంకా డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, విల్ కంటిన్యూ ఇన్ టుమారోస్ క్లాస్.